ఇక జగన్ తీరుపై కూటమి నేతలు మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అవినీతి దౌర్జన్యాలు ఎలా సాగాయో ప్రజలందరికీ తెలుసన్నారు. జగన్ కు కేసుల భయం పట్టుకుందన్నారు. అందుకే పరామర్శల పేరుతో రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటుగా మారిందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీకి నాయకుడా లేకుంటే ఒక ముఠాకి, ఒక దోపిడీ ముఠాకి, ఒక పైశాచిక ముఠాకి, ఒక గంజాయి బ్యాచ్కి, అలాగే ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఒక విభాగానికి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు అనేటువంటి పరిస్థితి వాళ్ళు నెలకొన్నది. ఇంత తీవ్రమైన పదజాలం వాడాల్సిన పరిస్థితి వస్తుందంటే గడిపిన 6 మాసాలుగా ఆయన వృత్తి ప్రవృత్తి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలని, తద్వారా తన పబ్బం కడుకోవాలని చూసే ప్రయత్నం. ఇవన్నీ చూస్తే జగన్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా బిహేవ్ చేయట్లేదు. ఇంకా మన రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేయాలి, మనం ఇక్కడ రాష్ట్రానికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలుపునిచ్చి వాళ్ళకి నమ్మకం కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేస్తున్నారు. ఈరోజు సింగపూర్లో కూడా వెళ్ళినందుకు కారణం కూడా ఏంటంటే వాళ్ళు గత తెలుగుదేశం ప్రభుత్వంలో గవర్నమెంట్తో ఎలానై చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేద్దామని ఒక ఆలోచన ఉండింది. వీళ్ళు వాళ్ళని బెదరగొట్టి వెళ్ళగొట్టారు లాస్ట్ గవర్నమెంట్లో. వాళ్ళని మళ్ళీ పిలిపించి వాళ్ళతో కూర్చొని వాళ్ళ నమ్మకం కల్పించి ఖచ్చితంగా మీరు రండి, మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో మీరు ఒక పార్ట్నర్షిప్లో మీరు డెవలప్మెంట్లో మీరు కూడా పాల్గొవాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఏ రకమైన ఆలోచన ధోరణిలో ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. పైగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అరెస్ట్ చేస్తారా, లేదా 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు అరెస్ట్ చేస్తారా, గతంలో మంత్రిగా పనిచేశారు అరెస్ట్ చేస్తారా అని ఒక వితండవాదం చేస్తున్నారు. మీరు తప్పులు చేసి, కబ్జాలు చేసి, దౌర్జన్యాలు చేసి, మారణోమాలు సృష్టించి భౌతిక దాడులకు పాల్పడితే దానికి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే ఏమి, 6 సార్లు ఎమ్మెల్యే ఉంటే ఏమి, ఎవరైనా నేరస్తులు చట్టం దృష్టిలో. తద్వారా ఆయన ఏం సమాజానికి మెసేజ్ ఇస్తున్నాడంటే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకూడదని ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. అటువంటిది ఏం లేదు. ఆయన గతంలో ముఖ్యమంత్రులు చేసిన మధు కోడాలు జైలుకి వెళ్ళారు, మీరు కదా ఎంపీగా ఉండి జైలుకి వెళ్ళారు అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. తిట్లు సహజం, తిట్టుకోవడం సహజం, విమర్శలు సహజం, కానీ తిట్టుకోవడం సహజం కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆడపడుచుని వ్యక్తిగతంగా చాలా నీచాతినీచంగా నీ మనిషి మాట్లాడితే, నీ మాజీ ఎమ్మెల్యే, దాన్ని నువ్వు సమర్థించావు అంటేనే ఆడవాళ్ళ పట్ల నీకున్న ఇదేమిటి గౌరవం ఏమిటి తెలుస్తా ఉంది. తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తి బయట వాళ్ళని గౌరవిస్తావు అనుకోవాలా, లేకపోతే నీ సహజ సిద్ధమైన ఫ్యాక్షన్ స్వభావం నేను కనపడింది. మేము ఇళ్ళకెళ్ళి నరుగుతాం, మేము ఇళ్ళకెళ్ళి పొడుస్తాం అనే భాష కేవలం ఫ్యాక్షనిస్టుల నోటంటే వస్తుంది. అది నిన్న నీ నోటంటే రావటం. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడింది కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం.